మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేయచ్చు ఉన్నాను. ప్రియ దైవజనమా, షారోన్ మన్నాలో భాగముగా ఈ దినం మరొక వాక్య భాగమును ధ్యానించుకుందాము. 129వ కీర్తన 3వ వచనము. దున్నువారు నా వీపు మీద దున్నిరి. ప్రియ దైవజనమా, ఆనాడు ఇశ్రాయేలీల చరిత్రను మనము ధ్యానించినట్లయితే ఇశ్రాయేలీల యొక్క వీపు దున్నబడినట్లుగా, అనగా వారు అధిక శ్రమలు, అధిక బాధలు అనుభవించినట్లుగా 129వ కీర్తన 1వ వచనంలో మనము గమనించవచ్చు. వారు ఐగుప్తీయులచే దున్నబడినారు, అమాలేకీయులచే దున్నబడినారు, న్యాయాధిపతుల కాలంలో కూషన్ రిషాతాయిముచే దున్నబడినారు, మోయాబీయులచే దున్నబడినారు, మిద్యానీయులచే అలాగే ఫిలిస్తీయులచే దున్నబడినారు. ఇశ్రాయేలీలు ఎంతో లోతుగా శ్రమలలో దున్నబడినారు గనుక వారిలో నుండి పండిన పంటగా, దావీదు వేరు చిగురుగా యెషయా గ్రంథం 27వ అధ్యాయం 6వ వచనం ప్రకారం క్రీస్తు వచ్చాడు. సర్వలోక పాప పరిహారార్థం యేసయ్య వీపు కూడా దున్నబడింది. యేసయ్య తనను తాను బలియాగముగా ఆ శిలువ మీద అప్పగించుకున్నాడు. ఏ విధంగా కొట్టువారికి తన వీపును, వస్త్రములు రాణువ వారికి, చెంపలను వెంట్రుకలు పెరికివేయు వారికి, ముఖమును ఉమ్మివేయు వారికి, కాళ్ళు చేతులు మేకులు కొట్టువారికి, దేహమును అరిమతయి యోసేపుకు తన రక్తాన్ని సర్వలోక పాప పరిహారార్థం, అలాగే తన ఆత్మను తండ్రి చేతికి అప్పగించుకున్నాడు. ప్రియ దైవజనమా, శారీరకముగా అపహసించబడి దున్నబడినాడు, మానసికంగా అపహసించబడి దున్నబడినాడు. నీవు దేవుడివైతే, నీవు దేవుని కుమారుడివైతే ఆ శిలువ మీద నుండి దిగి నిన్ను నీవు రక్షించుకో అని ఎంతగానో అపహసించారు. ప్రియ దైవజనమా, సొంత వారి కేకల ద్వారా సిలువ వేయుడి, సిలువ వేయుడి అని ఆ కేకల ద్వారా దున్నబడినాడు. సొంత వాడైన ఇస్కరియోతు వెన్నుపోటు ద్వారా దున్నబడినాడు. రాణువ వారి ద్వారా తన దేహమంతా రక్తసిక్తమగునంతగా దున్నబడినాడు. దేవుని ఉగ్రత తన మీద కుమ్మరింపబడగా తన ప్రాణం అర్పించునంతగా దున్నబడినాడు. ప్రియ దైవజనమా, ఆ శిలువ మీద క్రీస్తు దున్నబడుట ద్వారా తనలో నుండి రక్షణ అనే పంట పండింది. క్రొత్త నిబంధన సంఘము ఆవిర్భవించింది. ఆనాడు ఆవిర్భవించిన సంఘము యొక్క వీపు కూడా దున్నబడింది. శ్రమలలో, అపోస్తలుల కాలములో దున్నబడింది. సౌలు ద్వారా హింసించబడి దున్నబడింది. రోమా చక్రవర్తి నీరో ద్వారా దున్నబడింది. అయినప్పటికీ సంఘము విస్తరించింది. ప్రియ దైవజనమా, ఈనాడు విశ్వాసులముగా సంఘ క్షేమాభివృద్ధి కొరకు మనం చేయవలసినది ఏమిటంటే, హోషేయ గ్రంథము 10వ అధ్యాయము 12వ వచనం ప్రకారం దున్నని బీడు భూములను మనము దున్నేవారముగా ఉండాలి. ఇది వరకెన్నడూ దున్నబడని బీడు భూములను దున్నేవారముగా మనం ఉండాలి. అవును ప్రియ దైవజనమా, ఇది వరకెన్నడూ క్రీస్తు సువార్తను ఎరగని ప్రజల హృదయాలను దున్ని వాక్యమనే బీజములు వేసేవారముగా మనం ఉండాలి. క్రీస్తు మనకప్పగించిన బాధ్యత ప్రకారం క్రీస్తు కొరకు అనేక ఆత్మలను సంపాదించి నూరంతల పంటను దేవునికి ఇచ్చేవారముగా ఉండాలి. అదే నిజముగా యేసయ్య మన కొరకు సిలువలో చేసిన త్యాగానికి మనమిచ్చే విలువైన బహుమానం. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ వాక్యము వింటున్న నీవు
అసలు నీ హృదయములో దున్నబడి యేసయ్య జన్మించినాడా, లేక ఇంకా ఈ లోకంలోనే జీవిస్తూ వ్యర్థమైన ఆశల వెంట పరుగెడుతూ సమయాన్ని వ్యర్థం చేస్తూ ఉన్నావా? నీతోనే ప్రభు సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు. లోబడని నీ హృదయము వైపు దినమెల్లా తన చేతులు చాపి దీనంగా చూస్తూ ఉన్నాడు. ఈ లోకములో తను వచ్చిన పని ముగించి తండ్రి చేతికి తన ఆత్మను అప్పగించి వెళ్ళిపోయాడు. నీకు నాకు దేవుని రాజ్య విస్తరణ భారాన్ని అప్పగించాడు. మరి మనము దున్నని బీడు భూములను క్రీస్తు కొరకు దున్నేవారముగా ఉన్నామా? ఈ దినం మన జీవితాలను పరిశీలించుకుందాము. ఒకవేళ అటువంటి రీతిగా మనము లేకున్నట్లయితే ఒక తీర్మానం తీసుకుందాము. ప్రభువా, నా రక్షణ కొరకు నీ వీపు దున్నబడింది. దేవా, నీవు చేసిన ఆ శిలువ బలియాగము వ్యర్థము కాకుండా అనేక హృదయాలను దున్నేవారముగా, నీ కొరకు నూరంతల పంట పండించేవారముగా మేముంటాము అని ప్రభు సన్నిధిలో తీర్మానం చేసుకుందాము. అట్టి కృప దేవాది దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ పాదములకు వందనములు. దేవా, విత్తబడిన వాక్యమును ప్రతి హృదయములో నూరంతలుగా ఫలింపచేయండి. మా జీవితాల్లో ఎన్నో శుభ శుక్రవారములు దొర్లిపోయాయి తండ్రి. నాయనా, ఈ శుభ శుక్రవారమున నాయనా మా జీవితాల్లో ఒక తీర్మానం తీసుకునే కృపను అనుగ్రహించండి. మా కొరకు నీ వీపు దున్నబడినది తండ్రి. అయ్యా, అందుకు ప్రతిఫలముగా ఇదివరకెన్నడూ దున్నబడని బీడు భూములను దున్నేవారముగా, నశించు ఆత్మల పట్ల భారము కలిగి నీ కొరకు ప్రయాసపడేవారముగా, ప్రార్థనలో పోరాడేవారముగా మీ కృపను అనుగ్రహించమని యేసు అతి పరిశుద్ధ నామం పేరట అడిగి పొందుకొని నాము తండ్రి. ఆమేన్. ప్రియ దైవజనమా, అనుదినము షారోన్ మన్నా ద్వారా అడగబడుచున్న నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానములు ప్రతి నెల మొదటి వారము కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయబడతాయి. కాబట్టి గమనించి మీకు తెలియని ప్రశ్నలకు సమాధానములు తెలుసుకొనగలరని ప్రభు పేరట మనవి చేయుచూ ఉన్నాము. ప్రియ దైవజనమా, ఈ దినం నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్న: ఇశ్రాయేలీలు ఎవరిని బట్టి మోయాబు మైదానములలో 30 దినములు దుఃఖము సలిపినారు? మీ సమాధానం మాకు తెలియజేస్తారు కదూ. ప్రభు కృప మనందరికీ తోడైండును గాక. ఆమేన్. ప్రియ దైవజనమా, ఈ దినము జన్మదినము, వివాహ దినము జరుపుకుంటున్న వారికి షారోన్ గ్రూప్ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయుచూ ఉన్నాము. దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతము వరకు మిమ్ములను నింపాలని ప్రార్థిస్తూ ఉన్నాము. ఆమేన్.